అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పకోడీ అనమాట. కొంచెం డిఫరెంట్గా అంటే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అది మునిగే వరకు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి ఇంకా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా అంటే ఇక ఒక 60% అట్లా ఉడికించుకోవాలి. ఇట్లా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇక దించేసుకోవాలి. దించి కొంచెం మొత్తం చల్లగా కావాలన్నమాట, వేడిగా లేకుండా. చల్లగా అయిన తర్వాత ఇట్లా చేయితోటి అంతా ఇట్లా కొంచెం ఇట్లా ఏమంటారు విడదీసుకోవాలన్నమాట. చికెన్ అంతా ఇట్లా చికెన్ ఇట్లా లావులావుగా లేకుండా ఇట్లా కొంచెం పొడి పొడిగా విడదీసుకొని మళ్ళీ ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఒక బేషన్ లాంటిది తీసుకోవాలి. తీసి అంత చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక బేషన్లో వేసుకొని మొత్తం చికెను ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. శనగపిండి తక్కువ, బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలి. వేసి ఒక పిడికెడన్ని సన్నగా పొడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, మనం కారం బట్టి తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేసిన, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్సీ వేసుకోవాలి. వాటర్ అయితే అసలు వేసుకోవద్దు. ఇంకా చికెన్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఉల్లిగడ్డలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. అదే సరిపోతుంది అనమాట. పిండి బాగా కలుపుకోవాలి. ఇట్లా పిండి పిండి లేకుండా మంచిగా కొంచెం ఇది కలపడం టైం పడుతుంది అనమాట. బాగా కలిపిన తర్వాత మళ్ళీ మీద కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని పొయ్యి మీద నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత పోసి బాగా వేడి కావాలన్నమాట. చికెన్ చిన్న చిన్న ముక్కలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి నూనె బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా వేసుకోవాలి. ఇట్లా ముద్దలు ముద్దలు వేయొద్దు. పొడి పొడిగా వేసుకొని తొందరగానే ఫ్రై అవుతుంది అనమాట. చికెన్ ఉడికింది కాబట్టి ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, తొందరగా ఫ్రై అవుతుంది. వేసుకొని మొత్తం ఇట్లా మంచిగా ఒక 50% ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి. మరలేసుకొని మొత్తం ఇట్లా క్రిస్పీగా కాలాలన్నమాట. మంచిగా బియ్యం పిండి ఎక్కువ వేసినాం కదా, మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట చికెన్ పకోడీ. ఎప్పుడు ఒకటేలాగా బోన్లెస్ చికెన్ తోటే కాకుండా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇక చూడండి ఎంత రెడ్ కలర్ వచ్చే వరకు అట్లా కాల్చుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు. కాలిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మిగిలింది కూడా మళ్ళీ ఇంకొక వాయి కూడా మళ్ళీ వేసుకోవాలి. అంతే, కొంచెం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ కాకుండా అట్లా వేసుకొని ఇది కూడా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు. మంచిగా ఉంటుంది. ఇంకా వర్షాకాలం కదా, రోజు ఒకటి ఏదో ఒకటి వేడి వేడిగా కావాలి కదా సాయంత్రం చాయ్ టైంలో. ఇక రోజు ఒకటి ఏదో ఒకటి, ఒకరోజు గుడాలని, ఒకరోజు పకోడీ, ఆనియన్ పకోడీ, ఒకరోజు వడ. ఈరోజు ఇక ఆదివారం కాబట్టి ఇంకా చికెన్ పకోడీ వేస్తున్నా. ఇంట్లోకి చికెన్ కూడా వండుతాం కాబట్టి ఇక చికెన్ పకోడీ కూడా కొంచెం ఎక్కువ తెచ్చి చికెన్ పకోడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఇక సాయంత్రానికి తింటారు అనేసి అందరు ఇంట్లోనే ఉంటారు కదా ఈరోజు, పిల్లలైనా అందరు ఎవరైనా సరే. అదో ఇట్లా పొడి పొడిగా ఇట్లా వస్తుంది అనమాట. ఇక మిగతాది కూడా అంత అట్లనే వేసుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఇది డిఫరెంట్గా చికెన్ పకోడీ అనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేద్దామనేసి నేనే అట్లా ట్రై చేసిన అనమాట. మస్తు టేస్టీగా ఉంటుంది. ఇక పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, అగో రెడ్ కలర్ కొంచెం ఇంకా చికెన్ పకోడీ అర్ధ కిలోనే కదా, మేము ఇక ఎక్కువ మంది ఉంటాం కాబట్టి కొంచెం ఆనియన్ పకోడీ కూడా చేసిన అనమాట ఎక్స్ట్రాగా. కొంచెం ఉల్లిగడ్డలు అట్లా కోసి మొత్తం ఏం చూపించలేదు అది. ఇంట్లో వేసుకున్నాం కదా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే ఇంకా ఆనియన్ పకోడీలో కూడా అట్లనే వేసుకొని వాటర్ వేయకుండా కలుపుకొని ఇది ఉల్లిగడ్డ పకోడీ అనమాట ఇప్పుడు వేసేది. ముందు చేసిందేమో చికెన్ పకోడీ అనమాట. ఇది కూడా కొంచెం కొంచెమే వాటర్ వేయకుండా కలిపి కొంచెం కొంచెం వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి. కాల్చి ఇది ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలన్నమాట. చికెన్ పకోడీ అంటే మంచిగా వచ్చింది, ఇట్లా క్రిస్పీగా పొడి పొడిగా చూడండి, చిన్న చిన్న పీసులతోటి బాగా వచ్చింది. టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇక మా పిల్లలు ఇక తింటారు. ఇక సాయంత్రం అయింది కదా, ఇక తింటారు అనమాట. మా పెద్ద పిల్లలు తిన్నారు, బాగుందని చెప్పారు అనమాట. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుంది. ఒకసారి ఇట్లా చేయండి, చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో. కామెంట్ బాక్స్లో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.